మై డియర్ అమ్మా, ఆర్ యు గోయింగ్ టు ఏ లాంగ్ టూర్? ఏంటి ఇన్ని బట్టలు సర్దుకుంటున్నావు? కంగారు పడుకు కన్నయ్య, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. సో ఇక్కడ మన విజయవాడ లోకల్లోనే చిన్న ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేస్తున్నాను. తెలుసు కదా, మనది ఏంటి విజయవాడ హ్యాండ్లూమ్స్. ఫ్యాషన్ నాది, ఫ్యాషన్ మీది. సో ఈ కాన్సెప్ట్ తో అయితే నేను ఫస్ట్ టైం మన విజయవాడలో ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేస్తూ మన శారీస్ అన్ని కూడా అక్కడ ప్రెజెంట్ చేస్తున్నాను అన్న. సో ఎప్పుడు డేట్స్ వచ్చేసి మనకి నీకు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే సాటర్డే సండే ఈ వీకే మనకి జూన్ 27th and 28th. సో ఈ 2 days అయితే ఎగ్జిబిషన్స్ లో మన దగ్గర ఏమేం కలెక్షన్ ఉందో ఆల్ వెరైటీస్ మొత్తం టోటల్ ప్రతి వెరైటీ అయితే అక్కడ ప్రెజెంట్ చేస్తూ ఎగ్జిబిషన్ అయితే నేను అక్కడ చేస్తున్నాను. సో అమ్మ, మనమైతే ఇన్ని వెరైటీస్ అయితే తీసుకెళ్తున్నాము అంటే నాకు తెలియ అడుగుతున్నాను, మన దగ్గర ఏమేం టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయమ్మా? శారీస్ లో ఆల్ వెరైటీస్, ఇది ఉంది ఇది లేదని కాదు. ఇప్పుడు ఏంటంటే మనకి శ్రావణ మాసం వస్తుంది కదా, ఆగస్ట్ నీకు తెలుసు కదా, శ్రావణ మాసం అంటేనే చూసావు కదా ఎంత బాగా రెడీ అవుతామో, లేడీస్ కి చాలా ఇష్టమైన సీజన్ అన్నమాట. ఈ శ్రావణ మాసంలో అందరూ పూజలు చేసుకుంటారు భగవంతుడికి సంబంధించి, ఎక్స్పెషల్లీ ప్లస్ పెళ్లిళ్ళ సీజన్ కూడా అన్నమాట. వీళ్ళందరి కోసం అని చెప్పి వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ మనకి బెనారసి, ఎక్స్పెషల్లీ బెనారసి అవ్వచ్చు, పట్టు చీరలు అవ్వచ్చు, ఇవన్నీ నీకు తెలుసు కదా, పట్టు చీరలు మనకి చక్కగా ఎక్స్ట్రాడినరీ సారీస్ ఇవన్నీ మనకి. మన దగ్గర స్పెషాలిటీ ఏంటి కూడా నువ్వు ఇది కూడా తెలుసుకోవాలి చిన్ను. ఎవరికైనా నువ్వు చెప్పేటప్పుడు చాలా ప్రౌడ్ గా చెప్పు, హ్యాపీగా చెప్పు, ధైర్యంగా చెప్పు. మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్. ఇది పట్టు చీర కదా, డాడీ నేను వెళ్ళి దగ్గరుండి మరీ నేయించావు అనమాట. సో ఇది మనకి కాస్ట్ వచ్చేసి ఎక్కడైనా కూడా నియర్లీ 25,000 ఉంటుంది. సో మనం ఓన్లీ 16,900, దట్ మీన్స్ 17,000 అరౌండ్ అనుకో. సో ఈ కాన్సెప్ట్ అయితే వస్తూ అట్ ద సేమ్ టైం నాకు ఒక హెల్ప్ చేయాలి. ఇది మనం ఈసారి నేను ఫస్ట్ టైం విజయవాడలో ఇలా సింగిల్ గా పెట్టుకుంటున్నాను కాబట్టి మనము శ్రావణ మాసం సందర్భంగా పెళ్లిళ్ళ సందర్భంగా ఇచ్చే పట్టు చీరలతో పాటు మనం ఒక సంథింగ్ ఆఫర్ ఇద్దాం. ఈ ఆఫర్ అయితే నువ్వు ప్లాన్ చేయనన్నా, రేపు హాలిడే కాబట్టి ఆఫర్ ప్లాన్ చేయి. డెఫినెట్ గా మనం ఆఫర్ ఒకటి ప్రెజెంట్ చేద్దాం. సో నేను చెప్తున్నాను కదా, ఆఫర్ ఎలా ఉండాలంటే నిజంగా మనం మనస్ఫూర్తిగా మనం ఇచ్చే ఏదైనా ప్రెజెంటేషన్ ఏదైనా కూడా వాళ్ళ కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నాట్ ఓన్లీ కస్టమర్, మన ఇంటికి వస్తే తెలుసు కదా, మనం బ్యాంగిల్స్, పసుపు, కుంకుమ ఇవన్నీ సాంప్రదాయంగా ఇస్తాం కదా. సో అలాగే రేపు అక్కడ ఎగ్జిబిషన్స్ కి వచ్చే ప్రతి కస్టమర్ కి కూడా మనం బెస్ట్ ప్రైస్ తో పాటు న్యూ మోడల్ శారీతో పాటు వింటేజ్ కలెక్షన్ అంటే ఓల్డ్ కలెక్షన్ అన్నమాట. చాలా బాగుంటుంది ఈ పట్టు చీర. సో ఇవన్నీ ప్రెజెంట్ చేస్తూ